హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచుకొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక ఈ భారీ వర్షం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్. హైదరాబాద్ మహానగర్ వ్యాప్తంగా భారీ వర్షం 6 గంటల నుంచి కురుస్తూనే ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచే ఈ వర్ష ప్రభావం అనేది నగర వ్యాప్తంగా కనిపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. 6 గంటల నుంచి వర్షం పడుతున్న సందర్భంలోనే ఉద్యోగాల నుంచి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ క్యారిడార్ నుంచి అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం గమనించినట్లయితే ఐటీ క్యారిడార్లలో ఇటు రాయదుర్గు, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే ఉద్యోగాలను కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ సిచ్యువేషన్స్ ఇట్లానే ఉన్నాయి. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ ఉద్యోగాలను కంప్లీట్ చేసుకొని ఇళ్లకు వెళ్తున్నటువంటి వ్యక్తులకు కూడా యొక్క ఇబ్బందులు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. ఇలా 3 కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగులు అలాగే వివిధ పనుల మీద బయటకు వచ్చి ఇళ్లకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఈ యొక్క ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కంటిన్యూగా ఇట్లానే ఉంటాయి, కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారుల నుంచి మనకు సమాచారం అందుతాం. మరోవైపు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సినటువంటి సహాయక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్ల పైన యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటే అక్కడ కొంత ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా చేస్తూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేట్లు వాళ్లకు సహాయ కార్యకలాపాలు అనేవి త్వరగా అందేట్టు కూడా కొంత సాయం చేస్తూ ఉండేందుకు ఈ యొక్క సమావేశం ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, మరోవైపు ఇటు లకడికాపుల ప్రాంతంలోను, మరోవైపు ఇక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలోను కూడా వరదల వల్ల కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు. ఇది రేపటి వరకు కూడా వర్షం అనేది ఇలా కంటిన్యూ అయితే మాత్రం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ యంత్రాంగం, మరోవైపు ఇటు హెచ్డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై ఎక్కడెక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటర్ ని ఇమ్మీడియట్ గా నాలల్లోకి డైవర్ట్ అయ్యేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందులో భాగంగా మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రత్నకుమార్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్తో పాటుగా ఐక్య పరిసర ప్రాంతాల్లో రోడ్లని జలమయమయ్యాయి. మరి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? వాస్తవానికి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పుడు దిగువ ప్రాంతాల్లో ఒకవైపున వర్షం కురిసిన వెంటనే ఆ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దిగువ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రభావం అంతా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణనగర్, వెంకటగిరి ఆ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా సిటీ మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షపు నీరు అనేది మొత్తం పూర్తిగా దిగువ ప్రాంతాలకు వచ్చి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మాన్సూన్ టీమ్స్ అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్స్ ద్వారా పనిచేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా నాళాల ద్వారా కిందికి పంపించడము, లేకపోతే అక్కడ నుంచి ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ వేరే ప్రాంతాలకు డైవర్ట్ చేయటము, ఇలాంటి కార్యకలాపాలు చేసిన తర్వాత మాత్రమే కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ నుంచి విముక్తి కలుగుతుంది. సో ప్రస్తుతం అధికారులు సైతం అదే పనులు చేయడంలో కూడా నిమగ్నమై ఉన్నారు. కాబట్టి
రేపటి వరకు ఇట్లాంటి ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు జంట జలాశయాలు కూడా వాటర్ ఉప్పొంగి పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిమాయత్ సాగర్ ప్రాంతంలోను జంట జలాశయాలు, అలాగే అన్ని గండిపేట పరిసర ప్రాంతాల్లో పూర్తిగా డ్యామ్ల వద్ద వాటర్ అనేది ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఇంకా ఎక్కువ వాటర్ అనేది శంకర్పల్లి, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ వాటర్ అనేది వచ్చి చేరి ఇక్కడ డ్యామ్లలోకి వచ్చి చేరిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని దిగువ ప్రాంతాలకు వదిలిపెడతారు. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనకు బాపు ఘాట్ నుంచి వర్షపు నీరంతా కూడా వరదల ద్వారా వచ్చినటువంటి గేట్లు అక్కడ హిమాయత్ సాగర్, గండిపేట పరిసర ప్రాంతాల నుంచి ఆ డ్యామ్ లో నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వస్తుంటుంది. కాబట్టి బాపు ఘాట్ నుంచి అలా వైపు మలక్పేట, డొలుచేసి ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువల ద్వారా కింది ప్రాంతాలకు వస్తుంది. కాబట్టి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది అధికారులు అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ చేసేందుకు మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రత్నకుమార్, ఐటీ కారిడార్లో కదలేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయే వాహనాలు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్లో ఎన్ని గంటల పాటు చిక్కున్నారు? ట్రాఫిక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయంత్రం 6 గంటల నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గంటకు వర్ష ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. రాష్ట్రం కాస్త నెమ్మదించినప్పటికీ కూడా ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలంగా మారుతుంది. మనం గతంలో చూసాం. ఎందుకంటే కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ మీదికే వాటర్ వచ్చి నిల్వ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ అనేవి నగర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి కూడా ఉద్యోగులు నానా అవస్థలు పడుతూ గంటల తరబడి, మనకు మరీ ముఖ్యంగా విజువల్స్ లో కూడా గమనించవచ్చు, అమీర్పేట ప్రాంతంలో కొన్ని వెహికల్స్ డైవర్ట్ అవుతున్నట్టు వాళ్ళు అవి వెళ్లాల్సినటువంటి రూట్లలో కాకుండా వేరొక రూట్లకు డైవర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అనేది వరదల కారణంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాయని కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు చాలా ఎక్కువ మొత్తంలో వర్షపాతం అనేది నమోదు అవుతున్న క్రమంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి నమోదు అవుతున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షపు నీరు వేరొక ప్రాంతాలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే ఆగిపోయి ఇళ్లలోకి వస్తున్నటువంటి క్రమంలోనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సో వీటన్నిటి మీద కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఇమ్మీడియట్ గా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ను గుర్తించి నిలవ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రత్నకుమార్, హైదరాబాద్ చినుకు పడితే చాలు చిత్తడి అవుతున్న పరిస్థితి, నాలాలు పొంగి పొరులుతున్నాయి, రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. గతంలో మనం చాలా చూసాం నాలాల ప్రమాదాలు. ఇప్పుడు ఇలాంటి నాలాల ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గతంలో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతంతో ఉండేది. కానీ గత 2 నెలల నుంచి ఆ వర్షపాతం లోటు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ విస్తారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఒకవైపున విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రైతులందరూ కూడా సంతోషపడుతూ ఉండగా, సిటీలలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ సరైనటువంటి రూట్ వ్యవస్థ లేకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ఒకవైపున ఎక్కువగా వర్షం అనేది తమ ప్రాంతంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డైవర్షన్స్ అనేవి లేకపోవడం, వీటన్నిటి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితి హైదరాబాద్ మహానగరానికి కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురిసినప్పుడు ఆ వర్ష ప్రభావం అంతా కూడా ఎగువ ప్రాంతాల ప్రజల కంటే కూడా దిగువ ప్రాంతాల ప్రజలకు ఉంటుంది. దిగువ ప్రాంతాల ప్రజలు వర్షపు నీటిలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి అవి నిత్యకృత్యంగా మారాయి. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు దృష్టి సారించి ఇమ్మీడియట్ గా తాము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. సో దాదాపు 4-5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డిఆర్ఎస్ సిబ్బంది మరోవైపు మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి
ఖచ్చితంగా సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ కూడా మరోవైపు ఈ వరద ప్రభావం అనేది కంటిన్యూగా తమ వైపు ఉండకుండా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆ లోతట్టు ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షం పడిన ప్రతిసారి కూడా ఆ ప్రజలు ఇబ్బందికరమైన వాతావరణంలో గడపకుండా తగిన చర్యలను ముమ్మరం చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే రత్నకుమార్ మనం చూస్తున్న విద్యుత్ అంతరాయంతో పలు కాలనీలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. హైదరాబాద్లో నిరంతరాయంగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి విద్యుత్ అంతరాయం జరగకుండా విద్యుత్ వైర్లు తెగి ప్రమాదాలు జరగకుండా మనం గతంలో చూసాం. విద్యుత్ వైర్లు తెగి చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనం హైదరాబాద్లో కొన్ని పరిస్థితులను చూసాం. వీటన్నిటికీ విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిన ప్రతిసారి ఒకవైపు అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మొదటిగా వాటర్ స్టాగ్నేషన్, అంటే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అనేది నిల్వ ఉంటది. నిల్వ ఉన్నప్పుడు లోపల ఎంతవరకు ఎక్కడ మ్యాన్హోల్ ఉంది, ఎక్కడ నాళాలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు సక్రమంగా ఉంది, ఎక్కడ ఇబ్బందికరంగా ఉంది అనేది గుర్తుకు లేదు. దీనివల్ల యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు. మరోవైపు గాలులతో కూడినటువంటి వర్షం అనేది కురుస్తూ ఉంటుంది కాబట్టి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అదే వేగం గాలులతో వర్షం కురిసినప్పుడు అక్కడ విద్యుత్ మీటర్లు, ఆ కేబుల్, ఆ వైర్స్ అనేది తెగి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు అనేక రకాలైన సమస్యలు అనేవి ఎదుర్కొంటారు కాబట్టి వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు అటువంటి ఆటంకాలు అనేవి, ఇబ్బందులు అనేవి కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం గతంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షపాతం అనేది నమోదు అవ్వటం ఇది రెండవసారి. గతంలో ఒకసారి నమోదైంది, ఇప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. కాబట్టి ముఖ్యంగా లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద, రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి వాహన రాకపోకలు చేసినటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ టవర్స్ నుంచి ఇరువైపులకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీద నిలిచినటువంటి వాటర్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరో ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రెక్టైల్ సెంటర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ ప్రజలు రాకపోకలు మెట్టుగూడ, అఫ్జల్ గంజ్ పరిసర ప్రాంతాల వైపు రాకపోకలు చేసేందుకు కూడా ముఖ్యంగా అండర్ బ్రిడ్జ్ వైపు నుంచి రాకపోకలు చేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్షం పడిన ప్రతిసారి కూడా అనేక ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం అధికారులు వీటి మీద ప్రధానంగా దృష్టి సారించి ఈ వర్ష ప్రభావాన్ని తప్పించలేకపోయినా సరే వర్షం ద్వారా కలుగుతున్నటువంటి నష్టాన్ని ఎక్స్టెన్షన్ కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రత్నకుమార్ మనం చూస్తున్నాం గతేడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్లో మనం గమనించినట్లయితే ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితులను అయితే మనం గమనిస్తూ ఉన్నాం. పగలు తీవ్రమైన ఎండ ఉక్కపోతోటి ఉంటుంది, సాయంత్రం కాగానే ఊహించిన విధంగా ఒకసారిగా భారీ వర్షాలను అయితే మనం చూస్తున్నాం. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణాలు ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే వివిధ జిల్లాల్లో అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది మాత్రమే వాతావరణ పరిస్థితుల్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. మనం ఇప్పటికే చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. గతంలో ఋతుపవనాల ప్రభావం అనేది ఆలస్యమైన ప్రతిసారి కూడా వర్షాలు కురవడం అనేది కొంత లేట్ అవుతూ ఉండేది. కానీ నైరుతి ఋతుపవనాల మూమెంట్ అనేది ఎంత త్వరగా ఉంటే అంత త్వరగానే ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా వర్షాలు కురుస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది కాదు. కానీ గ్రామాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో వర్షాలు కురిసినప్పుడు రైతులకు అనుకూలమైనటువంటి సమయాల్లో విత్తనాలు వేసుకుంటారు, వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించుకుంటారు, అన్ని త్వరలు చేస్తుంటారు. కానీ సిటీ విషయాలకు వచ్చినప్పుడు, హైదరాబాద్ మహానగరం లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర సిటీలకు వచ్చినప్పుడు మాత్రం ఈ వర్షాల ప్రభావం అనేది కొంత ఆ నగర వాసులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కానీ హైదరాబాద్ మహానగరంలో వర్షాల కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ప్రస్తుతం లోటు వర్షపాతాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అధిక వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి అధిక వర్షాల నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యల మొత్తాన్ని కూడా వాటిని క్లారిఫై చేస్తూ వాటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత వాతావరణ శాఖ GHMC అధికారుల నుంచి ఉంటుంది.
మరోవైపున వాటి యొక్క ఇబ్బందులని ఎక్స్టెన్షన్ కానివ్వకుండా అలర్ట్స్ జారీ చేయడం అనేది వాతావరణ శాఖ అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ అధికారులు అలాగే జాయింట్ వచ్చినటువంటి సమాచారం మేరకు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవుతూ ఉంటారు. తగిన టీమ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా వాటిని కూడా గ్రౌండ్ లెవెల్లోకి పంపించి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్స్ అనేవి కూడా కొంత నార్మల్ స్థాయిలోనే కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ మనకి ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 3 కమిషనరేట్ల పరిధిలోనూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నారు. ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంతా కూడా కొంత క్లియర్ అవ్వాలంటే మాన్సూన్ టీమ్స్, జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి మాన్సూన్ టీమ్స్, హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది సో సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్స్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలి తప్ప లేకపోతే వేరొక మార్గం అనేది ఉండదు. ఇది నిత్యకృత్యంగా కంటిన్యూ అవ్వాల్సినటువంటి చర్య కాబట్టి దీని మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించిన ఇప్పటికే మనకు సమాచారం అందుతాం. అయితే రత్నకుమార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజుల పాటు వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రజెంట్ హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ అనేది జారీ అయింది. ఈ ఎల్లో అలర్ట్ అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. ఒకవైపున గతంలో ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా ఈ ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఆరెంజ్ అలర్ట్ గానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. మోడరేట్ గా వర్షాలు కురుస్తుంది అంటే మనకు వాస్తవానికి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. అలాగే దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. ఐసోలేటెడ్ ప్లేసెస్ అనేవి కామారెడ్డి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, కొత్తగూడ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు ఈ ప్రాంతాల్లో సైతం వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నింటిని బేస్ చేసుకుని మాత్రమే ప్రజలు కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆ నగరవాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితే బయటికి రావడం, అనవసరమైన విషయాల కోసం బయటకు వచ్చి ఇబ్బందులు పాలవద్దు అనేది మాత్రం అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాల ప్రభావాన్ని గురించి ఒక ఎత్తున అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితే బయటకు వచ్చి ఆ కార్యకలాపాలను ముగించుకొని ఇంటికి వెళ్ళాలనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే రత్నకుమార్, భారీ వర్షాల సూచనల నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ 2 రోజుల పాటు అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు చాలా స్పష్టంగా కొన్ని విషయాలను కీలకంగా తెలియజేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడిన ప్రతిసారి కూడా రాకపోకలు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణికులు ప్రయాణాలు చేసేటప్పుడు అత్యవసరమైనటువంటి పనులు ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పని లేకుండా బయటకు వచ్చి వర్షం చిక్కులో చిక్కుకోవద్దు. అలాగే అత్యవసర ప్రయాణాలతో ప్రయాణించే వారికి ఆటంకం కలిగించొద్దు. ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. మరోవైపు స్టాగ్నేషన్ పాయింట్స్, మ్యాన్ హోల్స్, డ్రైనేజెస్, నాలాస్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత అనేక సమస్యలను ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి చూసుకొని ప్రయాణాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రయాణికుల మీద ఉంటుంది. కాబట్టి కొంత తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాలని ఒకవైపున వాతావరణ శాఖ అధికారులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. సో ఇలా ఒకవైపున కొంత పరిస్థితుల తర్వాత ఒక సరైన పీరియడ్ తర్వాత ఇవాళ వర్షం కురిసినప్పుడు ఇవాళ సాయంత్రంలో కావచ్చు, ఇవాళ అర్ధరాత్రిలో కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ వరకు కూడా ఈ పరిస్థితులు మొదట సర్దుమణిగినప్పటికీ కూడా ఆ వర్షం పీరియడ్ అనేది నిల్వ ఉన్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు వహించాలనేది వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేసినటువంటి మాట. అలాగే ట్రాఫిక్ అధికారులు సైతం అలర్ట్ జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్నటువంటి ప్రాంతాల వైపు ఏ పని లేకుండా వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అనే విషయాన్ని 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే రత్నకుమార్, భారీ వర్షం కారణంగా హిమాసాగర్కి వరద రావడం పైన హిమాసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే జంట జలాశయాలలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇటు
హైదరాబాద్ మహానగరంలో ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట నుంచి వాటర్ లెవెల్స్ అనేవి కొంత డెసిషన్ అనేది కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లెవెల్ కి వాటర్ అనేది వచ్చి చేరుతోంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. గంట సేపు కురిసినటువంటి భారీ వర్షానికి హిమాయత్ సాగర్ కు వరద నీరు అనేది పోటెత్తు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వికారాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల తదితర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ వర్షపు నీరంతా కూడా హిమాయత్ సాగర్ దగ్గర స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే అధికారులు ఒక్క అడుగు మేర వాటర్ అనేది కొంచెం ఫుల్ ట్యాంక్ లెవెల్ ని శృతి మించినటువంటి సందర్భంలోనే ఒక అడుగు మేర వాటర్ అనేది ఎక్కువైన సందర్భంలోనే ఒక అడుగు వరకు కూడా ఆ గేట్లను ఓపెన్ చేసి ఆ నీటిని కింది ప్రాంతాలకు వదలడం జరిగింది. దానికి సంబంధించి కూడా సైరన్ మోగించి కింది ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. జలాశయ నీటి మట్టం అనేది 1764 అడుగులు ఉండగా ఒక అడుగు మేరకు నీటిని ఒక తలుపు తెరిచి మూసిలోకి ఆ నీటిని, ఎందుకంటే ఎక్స్టెన్షన్ అయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా కిందకు వదిలారు కాబట్టి కింది జలాశయాల ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికలతో ముందస్తు చర్యలో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను 2-3 రోజుల పాటు హైడ్రా జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు చేస్తూ కూడా రక్షణ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అన్ని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచుకొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్తో పాటుగా ఐకే పరిసర ప్రాంతాల్లో రోడ్లని జలమయమయ్యాయి. దీంతో ఆయా మార్గాల్లో వాహనాలు కదలేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్ వైపు వెళ్లే మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సైబర్ సిటీలోనే కాకుండా కుకటిపల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్ వంటి నగరాల్లోని ఇతర ప్రధాన ప్రాంతాలను వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటుగా ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.